హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కుమారి ఆంటీ అందరు తెలిసే ఉంటుంది. అసలు ఆమె ఫుడ్ టేస్ట్ తెలియని వారు ఎవరు ఉండరు. కాకపోతే గత 2 రోజులుగా ఆమె షాప్ క్లోజ్ ఉందండి. అసలు పోలీసు వాళ్ళు ఎలాంటి నిర్ణయం వల్ల వాళ్ళు క్లోజ్ చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు చేశారు, మళ్ళీ రీఓపెన్ చేసే ఛాన్స్ ఉందా లేదా, మా అడ్వకేట్ రాజేష్ సార్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి అసలు దేనికోసం బంద్ చేశారు, అసలు రీఓపెన్ చేసే ఛాన్స్ ఉందా లేదా అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మరి కుమారి ఆంటీ గారి షాపు బంద్ అవ్వడానికి గల కారణం పోలీసులు అని అంటున్నారు. అసలు ఎందుకోసం చేశారు, మరి రీఓపెన్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదంటారా? ఇప్పుడు యాక్చువల్గా కుమారి ఆంటీ వాళ్ళు దాదాపు హైదరాబాద్లో ఒక వందలాది వేలాది మంది ఉన్నారు. మీరు ఇప్పుడు చూసారు, ఇది కోహినూర్ ఐటీసీ కోహినూర్ ప్రాంతం, లింగంపల్లి పాత బాంబే హైవే NH44 సైడ్ కూడా చాలామంది మీకు అంటే మామూలుగా ఇప్పుడు బయట ఇప్పుడు ఐటీసీ కోహినూర్ పక్కనే ఉంది. దాంట్లో ఒక 3,000 పడుతుంది మీల్స్. మీరు ఇప్పుడు ఒక బిర్యానీ తినాలంటే 170 రూపీస్ పడుతుంది. నార్మల్ రెస్టారెంట్లో ఒక మీల్స్ తినాలంటే 130 రూపీస్ పడుతుంది. బట్ అట్లాంటిది ఒక 50 రూపాయలు, మినిమం 50 రూపాయలకి ఏమొస్తుంది, మీల్స్ ఏం రాదు ఇప్పుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రజలకు ఒక లక్షలాది మందికి కడుపు నింపుతున్నారు, వాళ్ళు కూడా కడుపు నింపుకుంటున్నారు. ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏదైనా 100% ఎవరైనా ఏదైనా వృత్తి చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ వృత్తి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనే ముఖ్యంగా ఢిల్లీలో కూడా ఇట్లాంటిది అంటే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉన్నప్పుడు 2014లో మనకు ఒక యాక్ట్ అనేది వచ్చింది. ఏకంగా స్ట్రీట్ వెండర్స్ యాక్ట్. స్ట్రీట్ వెండర్స్ ఎస్పెషల్లీ ద స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్స్ వెండింగ్ యాక్ట్ 2014. ఈ 2014 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ అర్బన్ బాడీకి ఒక గవర్నమెంట్ అంటే ఏంటిది, ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి, వెండర్ కమిటీ ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ ఫస్ట్ షాప్ కుమారి అంటేది దాదాపు ఒక 30 షాప్ ఏంటి 20-30 షాప్స్ లైన్గా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా స్ట్రీట్ వెండర్స్ అవుతుంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఈమెను ఒక్కనే ఎందుకు తీసేసిండ్రు, వాళ్ళని ఎక్కడ తీసేయాలంటే ఇట్ విల్ బి కమ్స్ అండర్ ద క్వశ్చన్ ఆఫ్ యాక్ట్ అనమాట. ఇక్కడ మనకి యాక్ట్లో ఏమని చెప్తుంది అంటే యాక్చువల్గా పోలీస్ వాళ్ళు కానీ ఎనీ లా అండ్ ఆర్డర్ ఎనీ గవర్నమెంటు స్ట్రీట్ వెండర్స్కి 100% అధికారాలు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇది ప్రభుత్వ భూమి. ఇది దుర్గం చెరువు దగ్గర ఆనుకుని ఉన్నాం. అంటే నాకు తెలియదు, నేను ఇప్పుడు ఎక్కడికి రాలే. బట్ వెన్ వీ కమ్ ఇన్ టు ద లైవ్ సిచ్యువేషన్, గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ దాంట్లో కూడా మీరు స్ట్రీట్ వెండర్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు ది అప్రూవల్ ఆఫ్ ద అంటే ఏంది ఓనర్ అండ్ టెనెంట్. బట్ ఇది గవర్నమెంట్ వాళ్ళకు స్ట్రీట్ వెండర్ యాక్ట్ ప్రకారము ఒక గవర్నమెంట్ బాడీ అంటే టౌన్ వెండింగ్ కమిటీ అని ఉంటుంది. ఆ టౌన్ వెండింగ్ కమిటీలో ఎవరెవరికి స్ట్రీట్ వెండింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, వాళ్ళు ఎంత పే చేయాలి అంటే ఒక మున్సిపల్ కమిషనర్కి ఉంటుంది ఎంత పే చేయాలి. కానీ అదే కమిటీకి ఒకవేళ వీళ్ళు ఏమైనా పబ్లిక్ డిస్టర్బెన్స్ చేసినట్లయితే వాళ్ళను హాల్ట్ చేసేయచ్చు. అంటే ఏంటి, వాళ్ళని కంప్లీట్గా ఇక్కడి నుంచి పోమనడానికి అయితే అధికారం లేదండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రీట్ వెండర్స్కి కూడా మనం యాక్చువల్గా చాప్టర్ 8 ప్రకారము ప్రివెన్షన్ ఆఫ్ హరాస్మెంట్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ని మామూలుగా పోలీసులు డబ్బులు నెలకు మామూలుగా అడుగుతారు. ఇవన్నింటినీ కూడా దానిలో క్లియర్గా ఈ యాక్ట్లో 2014 యాక్ట్లో క్లియర్గా పొందుపరిచారు. ఈరోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే 100% వాళ్ళకు రినోవేట్ చేస్తున్నారు. ఆయన కూడా 100% యాక్ట్ ప్రకారమే చేసిండ్రు. వీఆర్ రియలీ థ్యాంక్ టు ద హానరబుల్ సీఎం. ఇట్లే నాట్ ఓన్లీ ద కుమారి ఆంటీ, హైదరాబాద్లో దాదాపు వేలాది మంది ఆకలి తీర్చే వందలాది కుమారి ఆంటీలు ఉన్నారు. వాళ్ళను కన్సర్న్ పోలీస్ అథారిటీస్ వాళ్ళు కానీ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళని డబ్బుల కోసం వేధిస్తున్నారు. యాక్ట్ సెక్షన్ 8 ప్రకారము. ఇప్పుడు ఈ సెక్షన్ 8 ప్రకారం వీళ్ళు ఏంటంటే వీళ్ళ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏదో తెలుసో తెలియకు నిజంగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే వాళ్ళు అంటే హాల్ చేసిండొచ్చు. బట్ ఆమెకు రైట్ ఉంది యాక్ట్ ప్రకారం. అవి రేవంత్ రెడ్డి కూడా ఏదో అదేంటి ప్రజా పాలనలో యాక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి కుమారి ఆంటీ లాంటి వాళ్ళకి చాలా మందికి న్యాయం చేస్తారు. 100% ఇక్కడ ఏంటంటే ఇట్ హీస్ టు బి బ్యాలెన్స్డ్. స్ట్రీట్ వెండర్స్ హ్యాస్ టు బి బ్యాలెన్స్ విత్ అనేది ఇప్పుడు దీని ముందే పబ్లిక్ రోడ్ ఉంది. ఆ పబ్లిక్ రోడ్డు వాళ్ళకు డిస్టర్బెన్స్ కాకుండా వీళ్ళు కావాలంటే ఇప్పుడు కొంచెం సొల్యూషన్ ఒక 1-2 మీటర్స్ వెనక్కి వెళ్ళి అంతేగాని ఇక్కడ నుంచి కంప్లీట్గా వాళ్ళని ఎవాక్ట్ చేసే ప్రసక్తి లేదు. కాకపోతే ఇక్కడ చూస్తే మరి అన్ని షాప్స్ ఓపెనే ఉన్నాయి కదా, మరి ఓన్లీ కుమారి ఆంటీ షాప్ మాత్రమే బంద్ చేయడానికి కారణం నేను అదే అంటున్నా. యాక్ట్ ప్రకారము ఇప్పుడు పోలీస్ వాళ్ళకు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అని అనిపించింది. దే నెవర్ సెడ్ దట్ అంటే స్టార్టింగ్లో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ స్టార్టింగ్లో అయితే 2 రోజులు షాప్ క్లోజ్ చేశారు. కానీ యాక్ట్ ప్రకారం ఇక్కడ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవాల్సిన హక్కు ఏం లేదు. ఇంకా నేను చెప్తున్నా, ఇదే కుమారి ఆంటీ దాదాపు ఒక 12 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇదే ప్లేస్లో ఉంటే ఈ ప్లేస్ కూడా 100% కుమారి ఆంటీకే చెల్లుతుందని చెప్తున్నారు లెక్క ప్రకారం. 30 సంవత్సరాలు ఇఫ్ ఎనీ పర్సన్ ఆక్యుపై ద గవర్నమెంట్ ల్యాండ్
చట్టం ప్రకారము ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, ఒక 10 సంవత్సరాలు ఏంటదమ్మా, 10 సంవత్సరాలు అయింది, ఇంకొక 20 సంవత్సరాలు లైన్గా కుమారి అంటే ఇక్కడ ఉంటే ఈ షాప్ దీంట్లో బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా విత్ పర్మిషన్స్ ఇవ్వడేమనికి లేదు, ఆ చట్టాలు అట్లున్నాయి. మరి ఇప్పుడు ఆమెది క్లోజ్ అయింది కదండి, మరి ఇప్పుడు ఆమె రీఓపెన్ చేసుకోవాలంటే చట్టం ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఈమెనే ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాల్సి వస్తుంది? చట్టమే చెప్తుంది 100% అలా బంద్ చేయకూడదు. ఒకవేళ బంద్ చేసినా మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ స్పేస్, అంటే ఏంటిది ఈ ప్లేస్ కాకపోతే ఇంకొక ప్లేస్, ఆర్ ఈ ప్లేస్ని ఇంకొంచెం బ్యాక్ సైడ్ జరుపుకొని అవకాశాలు అక్కడ పెట్టుకోవాలని ఉంది. కానీ కుమారి అంటే 100% వందలాది మంది కడుపులో అన్నం పెట్టకూడదు అని ఎక్కడా లేదు. ఇంకొక ఈ ప్లేస్ కాకపోతే గవర్నమెంట్ హ్యాస్ టు షో ద అదర్ ప్లేస్ యాజ్ పర్ ద యాక్ట్ టైమ్ సెయింగ్. మరి ఇందాక మీరు అన్నారు పోలీసులు ఒకవేళ వచ్చి ఇలా ఇబ్బంది పెడితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, మరి అలా పెట్టినప్పుడు వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే దే హ్యావ్ దేర్ పాజిటివిటీస్. ఓకే, ఇప్పుడు ఆమె వల్ల కాదు, ఆమె నుంచి వచ్చిన వాళ్ళ కమ్యూటర్స్ వల్ల, తినడానికి వచ్చిన వల్ల, వెహికల్స్ ఆపడం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దే హ్యాడ్ దేర్ పాయింట్స్. ఇక్కడ మనం లా అంటే ఇద్దరు బ్యాలెన్స్ చేయాలి. ఆమెను జడ్జి చేయలేము, పోలీస్ వాళ్ళని జడ్జి చేయలేము. ఏదో సమ్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి దే నీడ్ సమ్ టైమ్ ఫర్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్లో మళ్ళీ 2-3 డేస్లో సో ఓకే కొంచెం ముందుకెళ్ళో పక్కకెళ్ళో పెట్టుకుంటే కమ్యూటర్స్కి ఇబ్బంది కాదు. దాదాపు ఇక్కడ ఈ హైటెక్ సిటీలో వేలాది మంది డిపెండ్ అవుతారు ఆమె మీద. అంటే ఇక్కడ ఉన్న ఈ కుమారి అంటే కాకుండా చాలా చోట్ల ఉంటారు కదండి, వాళ్ళు రోడ్ స్ట్రీట్కి పెట్టుకొని ఉంటారు, వాళ్ళకు ఇట్లా జనాల నుంచి కాకుండా పోలీసు వాళ్ళ నుంచి కూడా ఇబ్బంది అయ్యి కొందరు తీస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఇలా రకాలుగా ఉంటాయి కదా, అలాంటి వారు ఎలాంటి చర్యలు తీసుకుంటే దీని నుంచి తప్పించుకోవచ్చు? నో 100% అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు చూసారు ఈ కేటగిరీస్లో వెండింగ్ అంటే వెండర్ కమిటీ ఉంటుంది. ఆ వెండర్ కమిటీలో మున్సిపల్ కమిషన్ ఇస్ సోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అతనికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే 100% దే నీడ్ టు యాక్సెప్ట్ యాజ్ పర్ యాక్ట్. ఒకవేళ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఒక స్ట్రీట్ వెండర్ ప్లేస్ చూపించినట్టయితే హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్కి వెళ్ళి మరి మన స్ట్రీట్ వెండర్ యాప్ని మనం తీసుకోవచ్చు. ఇవి మామూలుగా చూస్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీలో హైదరాబాద్లో విలేజ్ మండే మార్కెట్, ట్యూస్డే మార్కెట్ ఉంటుంది. అవి లేకపోతే అక్కడ ఉన్న చచ్చిపోతారు, ఎందుకంటే కూరగాయలు లేక ఏడికని పోతారు హైదరాబాద్. అక్కడ 100% ఇందిరా పార్క్లో ఒక్కటే దొరుకుతాయి, మళ్ళీ హైదరాబాద్ జూబ్లీస్లో ఏడు దొరుకుతాయి, దొరకవు. మండే మార్కెట్లు, ట్యూస్డే మార్కెట్లు ఉండాలంటే 100% అవి యాక్ట్ ప్రకారం ఉంటేనే, ఏదో వాళ్ళు టైంపాస్కి వచ్చిపోతున్నారు. యాక్టే చెప్తుంది ఉండాలి, స్ట్రీట్ వెండర్స్ ఉండాలని. మరి రీఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా? 100% రీఓపెన్ అవుతుంది. రీఓపెన్ కాకపోతే 100% మేము లీగల్గా సపోర్ట్ చేసి తీసుకొస్తాం. 100% ఎంత టైం పట్టొచ్చు అంటారు? యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు కదా, 1-2 డేస్లో మాక్సిమం అంటే అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏమన్నా టెక్నికాలిటీస్ మరీ డిలే అయినా మేము హైకోర్టుకి వెళ్ళి మనం ఆమె ప్లేస్ ఆమెకి ఇప్పిస్తాం. అయితే కుమారి ఆంటీ ఫుడ్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్ వచ్చినట్టే. ఇంకో 2-3 డేస్లో మన కుమారి ఆంటీ షాపు రీఓపెన్ అవుతుందంట. అందరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.